నిజామాబాద్ దర్పల్లి మండల వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో శివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉదయం నుండి భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణ మరియు బాజా భజంత్రీలతో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతులకు పూజలు చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని శివాలయంలో శివపార్వతులకు అభిషేకాలు, స్వామివారి కళ్యాణం, యజ్ఞము, రాత్రికి మల్లన్న ఒగ్గు కథ, రేపు శనివారం రోజున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజలు ఆలయానికి వచ్చి శివయ్య ఆశీస్సులు పొంది వారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. మరి ఆలయం నందు విశేషంగా ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అనేక మంది భక్తులు కూడా దూరం నుంచి కూడా వచ్చి ఈ యొక్క ప్రతి సోమవారం వచ్చి స్వామివారికి విశేషమైన అభిషేకములు అర్చన చేస్తూ అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల ద్వారా నిర్వహించబడుతున్నది. కాబట్టి ఈ యొక్క స్వామివారికి అనుగ్రహం చేత, ఆ అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం చేత అన్నదానం చేయు వారికి సమస్త అష్టైశ్వర్యం కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ విలసిత రాజరాజేశ్వర స్వామి ఆలయము దర్పల్లి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈరోజు సమస్త శివభక్తులందరూ కూడా ఉదయం 4 గంటల నుంచి దర్శించుకుంటూ అభిషేకములు ఘనంగా ఉత్సవముగా జరుగుతున్నవి. అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతున్నది. మరి మరుసటి రోజున మహా విశేష అభిషేకములతో పాటు నిశి పూజ, తర్వాత శనివారం రోజున అనగా 9/4/2024 రోజున అన్నదాన కార్యక్రమం ఈ యొక్క గ్రామ సభ్యుల యొక్క చేత మరియు ఆలయ కమిటీల యొక్క ద్వారా ఘనంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను కూడా నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఇదే విధంగా ఈ రాజరాజేశ్వర వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ప్రాంతమంతయు సుభిక్షంగా ఉండి పాడి పంటలు ఎల్లవేళ్ళ ఆ యొక్క వర్షాలతో సమృద్ధిగా ఉండాలని చెప్పేసి సమస్త ఆ యొక్క భక్తులందరూ కూడా స్వామివారిని వేడుకోవడం జరుగుతుంది అన్నమాట. హర హర మహాదేవ శంభో శంకర.